క్వశ్చన్ అన్నాడు, డబ్బుల కోసం కాదు, కేవలం డబ్బుల కోసం కాకుండా ప్రెస్టేజ్ క్వశ్చన్. అంటే తను ఒక టీసీగా తనలో తాను నిరూపించుకోవాలి, తనలో తాను ఓడిపోవద్దు, మరియు వ్యవహరించాలి కదా వ్యక్తి దగ్గర, అది కూడా వ్యవహరించడంలో ఓడిపోవద్దు. ఇలా రెండు విధాలు ఓడిపోకుండా తను నిరూపించుకోవాలన్నమాట. అందుకని స్టిట్ చేస్తారు, అంత కేవలం డబ్బుల కోసం కాకుండా. చూసారా, వాళ్ళకి వచ్చే పైసలు కాకుండా అట్లా స్టిట్ చేస్తారు. అంతేగాని టీసీ కూడా నేను మామూలు మనిషిని అన్నట్టుగా అందరిలో ఒకలాగా మామూలుగా వ్యవహరించండి అనుకో, తనలో తాను మామూలుగానే అనుకున్నాడు, నేను టీసీ అనుకుంటలేడు, ఒక మామూలు మనిషిని అనుకున్నాడు, పోలీసు టీసీ మామూలు మనిషి అనుకున్నా, మామూలు మనిషి వ్యవహరిస్తే ఏ పోనీ రాదా, ఏమైతుంది, ఏ పోనేవా, టికెట్ లేకుంటే ఏందా, ఏ పోనీ అంటారు ఒకరి తర్వాత ఒకరు, ఆ పోనీ బతలాడేటోడు ఒకడు, ఏ పోవాయనోటోడు, ఏ ఆగమైన ఒకటోడు, ఇలా నిర్లక్ష్యం చేస్తే తను వ్యవహరించడంలో ఓడిపోతాడు, తనలో తాను ఓడిపోతాడు కదా, ఎట్లా అన్నట్టు. కాబట్టి స్టిట్ చేస్తారంట టికెట్, డబ్బుల కోసం కాకుండా ప్రెస్టేజ్ క్వశ్చన్గా వాళ్ళు స్టిట్ చేస్తారు పోలీసులనే టికెట్ కన్నా. కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలన్నమాట. ఇట్లుంటేనే జనం చూస్తారు, మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు, కంటెంట్గా చెప్తారనమాట. వీడియో ఎలా తీయాలి యూట్యూబ్లో అంటే, ఇప్పుడు ఆగి ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఒక బొమ్మ శిల్పం అనుకో ఎలా ఉంటుందో అలా ఆ స్టిల్ ఇవ్వద్దు, ఇవ్వకుండా వీడియోలా ఉండాలంట ఆ స్టిల్. అలాగే వీడియో తీసేటప్పుడు కదులుతూ ఉంటాం కదా, కదిలే దాంట్లో కూడా మళ్ళీ వీడియో ఉండాలి. ఆగినప్పుడు శిల్పంలో వీడియో ఉంటుంది, ఆ వీడియో ఉండాలి. అంటే వీడియో అనేది కదలడం కదా, ఆ కదులుతున్నప్పుడు మళ్ళీ ఆగినప్పుడు లాగా వీడియో ఉండాలి, అంటే వీడియోలో వీడియో ఉండాలి. అట్లనే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో మాట ఉంటుంది కదా, ఆ మాటలో మరో మాట ఉండాలి, మాట ఉండాలి. అంటే మాట గురించి మాట్లాడాలి, మాట్లాడడం కాదు, మాటలో మాట ఉండాలి. అంటే మాటలో మాట గురించి మాట్లాడుతూ ఉండాలన్నమాట. అదే మాటలో మాట్లాడుతూ ఉండాలి, మాట్లాడాలి, ఆ మాటలో మాట ఉండాలి. ఇగో ఇలా ఉంటేనే జనం వింటారనమాట. యూట్యూబ్ కోసం ఒక వీడియోని ఎలా షూట్ చేయాలి అంటే, మనం ఇప్పుడు ఒక గుడికి పోగానే తీసుడు మొదలు పెడతారు, తన మొదటగా ఏ టు జెడ్ తీసుడు మొదలు పెడతారు కదా, అలా తీయద్దు అనమాట. మొదటి నుండి చివరి వరకు ఇలా ఎండ్ చేస్తారు, స్టార్టింగ్ చేసి ఎండ్ చేసేస్తారు. అలా తీయద్దు. ఎలా తీయాలంటే, మనం ఒక బుక్ చదువుతాం అనుకో, ఎంత ఓపిక చదువుతాం, స్టార్టింగ్ నుండి చివరి వరకు 4 గంటలు 3 గంటలు ఎంత ఓపికగా చదువుతాం, క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాం కదా. ఆ వీడియో తీయడం కూడా ఆ గుడి గురించి అలా తీయాలన్నమాట. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్లోగా బుక్ని ఎట్లయితే చదువుతామో అంత చక్కగా తీయాలి. తీస్తే వినే వాళ్ళకు, చూసే వాళ్ళకు కూడా అంత చక్కగా మళ్ళీ అర్థమవుతుంది అంట. వాళ్ళు అలాగే మన ఇప్పుడు బుక్ని ఏదైతే చదువుతామో చివరి దాకా మొదటి నుండి అంత ఓపికగా మన వీడియోని వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అలా కనబడుతుంది అనమాట. ఓకే, అట్లుంటుంది. అలా ఒక విషయాన్ని చెప్పడం కూడా అంతే. ఒక బుక్ని ఎలా చదువుతామో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అలా చెప్పాలి. ఒక ఉత్తరాన్ని ఎలా రాస్తాం మన స్నేహితుడికి, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎట్లా విపులీకరించి రాస్తామో అంత చక్కగా మనం ఆడియన్స్కి చెప్పాలి విషయాన్ని. చెప్తే వాళ్ళకు అలాగే అర్థమవుద్ది, అలాగే వింటారంట, అలా తెలుసుకుంటారు. అంతేగాని తొందరగా స్టార్ట్ చేసి తొందరగా ఎండ్ చేస్తే వాళ్ళు అర్థం కాదు, వినరు, స్కిప్ చేస్తారు. ఒక వీడియో ఎలా షూట్ చేయాలంటే, ఇప్పుడు ఒక గుడిని షూట్ చేస్తాం అనుకో, మొదటి నుంచి చివరి వరకు గుడిని మాత్రం చూపెడతారు. కానీ ఆ గుడిని చూపెడుతున్నప్పుడు ఆ గుడిలో 10 దేవాలయాలు ఉన్నాయి, 10 గుళ్ళు ఉన్నాయి, మళ్ళీ అలా 10 రకాల దేవుళ్ళు ఉంటారు. అగో ఒక్కొక్కటి పేరున 10 రకాల దేవుళ్ళు కనబడాలి, 10 గుళ్ళు కనబడాలి. అందులో ఉన్న 1,00,000 మంది 100 మనుషులు కూడా పేరు మనకు తెలియాలి. కానీ తీసేది మాత్రం టోటల్గా ఒక్క గుడినే తీస్తున్నాం, కానీ ఇన్ని అంశాలు కనిపించేలాగా తీయాలి. అంటే ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు కోటి రూపాయలు అంటాం అంతే, కానీ ఆ కోటిలో ఏముంటాయి, ఎన్ని లక్షలు ఉంటాయి, ఎన్ని వేలు ఉంటాయి, ఎన్ని వందలు ఉంటాయి, ఎన్ని ₹1 ఉంటాయి, ఇన్ని తెలియజేసేలాగా చెప్పాలి. ₹1 అని చెప్పాలి. ప్లస్ అందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లక్షలు, ఎన్ని వేలు, ఎన్ని వందలు, ఎన్ని ₹1 ఉన్నాయి అనేది కూడా తెలియాలి. ఇలా చెప్పాలంట. 2 షూట్ చేస్తేనే 2 తెలిసేలా చెప్పాలి. కంటెంట్ అయినా అంతే అన్నట్టు, ఒక్క విషయాన్ని చెప్పద్దు, ఆ ఒక్క విషయంలో ఎన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ బోధపడేలాగా ఒక విషయాన్ని చెప్పాలి. ప్లస్ అన్ని విషయాలు తెలియాలి, ఆ ఒక విషయంలో ఉన్న 1,00,00,000 విషయాలు 100 విషయాలు తెలియాలి. అలా తెలిసేలాగా చెప్తేనే జనం వింటారు, చూస్తారు. ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక గోడ చూపెడితే గోడను చూపెట్టాలి, కానీ గోడనే చూపెట్టద్దు. అందులో 400 ఇటుకలు ఉంటాయి, 500 ఇటుకలు ఉంటాయి, 30 ఇటుకలు ఉంటాయి, అవన్నిటిని చూపెట్టాలి. ప్లస్ గోడను చూపెట్టాలి. అంటే అంతేగాని కేవలం గోడనే చూపెడితే గోడే ఉంటుంది, కేవలం ఇటుకలను చూపెడితే ఇటుకలే కనిపిస్తాయి. కానీ గోడను చూపెట్టాలి, అందులో ఇటుకలు గురించి తెలియజేయాలి. 400 ఇటుకలు ఒక్కొక్కటి తెలియజేయాలి, 400 ప్లస్ గోడని చెప్పాలి, గోడను చూపెట్టాలి. అవి అట్లనట్టు కంటెంట్ చెప్పడము, క్రియేట్ చేయడం కూడా ఇలా చేయాలి కెమెరా ముందు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్లో కంటెంట్ ఎట్లా చెప్పాలి, ఎట్లా చూపించాలి వీడియో అంటే, మన ఎమోషన్స్ని చూపెట్టాలి. మనం ఉండద్దు, మన భావోద్వేగాలే ఉండాలి. కానీ మనము అనేది ఉండద్దు, మనం క్రియేట్ చేయొద్దు. జెన్యున్ అవి మనకు అతీతమైన భావోద్వేగాలు అవి మాత్రమే ఉండాలి. ఇక మనల్ని ఎలా చూపెట్టాలంటే, మనం కూడా అంతే, భావోద్వేగాలు అనేవి మనకు అతీతమైనగా, మనం కూడా మనముగా ఉండదు, మనకు అతీతమైన మనం ఉండాలి. ఇలా అలా యాక్టింగ్ ఉండాలి. కంటెంట్ కూడా ఎలా చేయాలి,
మనం ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఇష్టపడి మాట్లాడతాం కదా, అందులో మన భావోద్వేగాలు ఉండాలి, మనం ఉండకూడదు. అంటే ఇప్పుడు శవం ఉన్నది, శవంలో మనం ఉండం కదా, శవం లేచి నడుస్తుందా? కానీ అలా నడుస్తుంటే మనం ఉండం కదా, దాన్ని అమ్మాయిలు ఇష్టపడతారు, అలా మాట్లాడాలి. ఇక మనం కూడా అంతే, శవంలా ఉండాలి తప్ప మనముగా ఉండకూడదు. మనం అంటే అహంకారము, గర్వము, స్వార్థం ఉంటుంది కదా, అవి ఉండకూడదు అనమాట. ఈ విధంగా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు. కంటెంట్ క్రియేట్ చేయడము, దాన్ని చెప్పడం కూడా అంతే. మనము ఉండకూడదు, శవంలో మనం ఉంటామో మనం ఉండం. కేవలం శవం ఉంటుంది, ప్రాణం ఉండదు కదా. అట్లా ఆ శవాన్ని ఎవరు నడిపిస్తే ఆడి నడుచుకుంటూ పోతుంది, ఎందుకంటే ఆ ప్రాణం ఉండదు కదా. ఆ శవాన్ని ఎవరైనా అనుభవించవచ్చు, ఏదైనా చేయొచ్చు కదా, అలా మనం ఉండం కాబట్టి. అట్లా అన్నమాట. అలాగే ఒక వస్తువు ఉన్నది, దానికి వస్తువు ఓనర్ లేడు అనుకో, ఎవరైనా తీసుకుపోతారు. 100 రూపాయలు పడితే ఎవరైనా తీసుకుపోతారు, 1000 రూపాయలు పడితే ఎవరైనా తీసుకుపోతారు, ఎవరైనా యూజ్ చేస్తారు కదా. అట్లా మనం ఉండదు. భావోద్వేగాలు, విషయము, విశేషము, భావోద్వేగాలు అవి ఉండాలి తప్ప మనం ఉండకూడదు అనమాట. మనం కూడా భావోద్వేగాలు లాంటి వాళ్ళు, మనం కాదు. ఇప్పుడు మనకు అతీతంగా భావోద్వేగాలు ఎలా ఉంటాయో అలా ఉండాలి మనం కూడా. ఇలా కంటెంట్ చెప్పండి, క్రియేట్ చేయండి. ఇట్లా చూపెడతారు. అంటే ఉదాహరణకు సినిమాలో ఒక చెట్టు ఎక్కాలనుకో, ఎంత కష్టపడాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి తెలుసు కదా. ఆ స్ట్రెస్ అంతా కనిపిస్తుంది, వికారంగా ఉంటాడు మనిషి. కాబట్టి అతను బ్యూటిఫుల్గా కనబడాలంటే నిజంగా చెట్టు ఎక్కడనే ఉంటుంది, క్లైంబింగ్ చేయడం. జస్ట్ పైకి ఇట్లా అన్నట్టుగా చేస్తే చూపులకు ఎక్కినట్టు కనబడుతుంది అన్నట్టు. చూసా, అప్పుడు అలా రిస్క్ ఉండదు, ఈజీగా ఉంటుంది, తేలిక ఉంటుంది, ఫేస్ కూడా బ్యూటీగా ఉంటుంది, గ్లామర్గా ఉంటుంది. ప్లస్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఈజీగా హీరోలా చేసినట్టు గ్లామర్ కనబడతాయి కదా. అదన్నట్టు సినిమాలో అట్లా చూపెడతారు. అలాగే ఒక ముసలిని కొడతా అంటే, ముసలిని పిల్లలు బాగా కొడుతుంది కదా, అప్పుడు వాడు చదువుకుండా ఏం చేస్తాను అంటే అప్పుడు వినపడకుండా సవాలం చేసావు అంటాను. అప్పుడు వినే వాళ్ళు ఏమనుకుంటారు, వాడే కొడతాడేమో అనుకుంటారు కదా. అంటే ఒక నిజాన్ని తప్పుదో పట్టించి అబద్ధాలాగా చెప్పడం అన్నట్టు, తప్పుగా చెప్తారంట. ఒక నిజాన్ని మరోలాగా అబద్ధాలాగా చేస్తారు. అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, ఆ విధంగా చెప్పేస్తారంట. సినిమాలో కంటెంట్ కానీ క్రియేట్ చేయడం కానీ చూపించడం కానీ, సినిమా కానీ కథ కానీ ఇట్లా చూపెడతారు. అయితే ఎక్కువ కథలు ఎట్లుంటాయంటే ఈ రాంగ్ను రైట్ అని చూపెడతారు. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ను రైట్ ఇన్ఫర్మేషన్ లాగా చూపెడతారు, రైట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా చూపెట్టి అదే రైట్ అన్నట్టుగా అట్నే కంటిన్యూ అవుతుంది అనమాట. అట్లుంటుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు ముసలోడు ఏం చేసిండు, పిల్లం చెల్లిన తనలు తింటాడు, కానీ ఇజ్జత పోకుండా సాల్వ్ చేసావు అని కొడతాడు. అప్పుడు ఏమైంది, బయట మహిళా సంఘాలు వచ్చినాయి, ఆడవాళ్ళ మీద అన్యాయాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటూ మహిళా సంఘాలు, మీటింగ్లు, ధర్నాలు, పురుష అహంకారాన్ని నశించాలి అన్నది. అప్పుడు వీడు గర్వంగా కూర్చున్నట్టునే ఉంటాడు, మాకు కూడా హక్కులని వీడు వస్తాడు, నిజానికి వీడే తల తిన్నాడు. ఇట్లాంటి కంటెంట్ను మరోలాగా చూపిస్తారంట. అంటే బెనిఫిట్స్ కోసమే. ఎలా మాట్లాడాలి, కొందరు మాట్లాడరాదు కదా. సో అతను ఎలా మాట్లాడాలంటే ఎమోషన్స్ ఉండాలి, మనం ఉండొద్దు. కేవలం మనలో కలిగే ఎమోషన్స్, సంతోషము, నవ్వు, ఇలా ఎఫెక్ట్స్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ కావాలి. మనం చేయకూడదు, మనం అనేది ఉండకూడదు, దానికి అదే ఎఫెక్ట్ కావాలి. అలా మాట్లాడాలంటే మనం ఉండకూడదు, మనం మాట్లాడకూడదు, మనం ఎఫెక్ట్ చేయకూడదు. ఎఫెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా జరుగుతుంది, అలా జరగాలంతే, మనం ఉండకూడదు. ఒక కంటెంట్లో ఒక విషయాన్ని 2 విషయాలు, అంటే ఇప్పుడు ఒక గోడను తెస్తే గోడను మాత్రమే తీయద్దు, అందులో 400 ఇటుకలు ఉంటాయి, అవన్నీ చూపెట్టాలి. 400 ఇటుకలు చూపెట్టాలి, కనబడాలి. అట్లనే 400 ఇటుకలు మాత్రమే కాదు, గోడను కూడా చూపెట్టాలి. అట్లా ఒక దాంట్లోనే 2 రావాలి. ఇది చూపెడితే అది కనబడాలి, అది ఇది కనబడాలి తప్ప ఒక్కదాన్ని చెప్పాలి. ఒక గోడనే చూపెడితే ఎవరు చూడరు. ఒక గుడిని అంతే, ఒక గుడిని తీస్తే చూడరు. ఆ గుడి మొత్తం తీస్తూ ఉంటే ఎంతమంది భక్తులు వచ్చారు, ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు, ఎన్ని రూములు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది టోటల్గా అవన్నీ తెలియజేలాగా షూట్ చేయాలి. గుడి అంతా చూస్తే గుడి అన్నట్టే, అట్లా అన్నట్టు. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు అనుకో, ఒక పని చేసుకుంటూ వేరే మాట్లాడతారు కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు, బియ్యం చెరుక్కుంటూ ముచ్చట్లు పెడుతుంటారు సో అట్లా అనమాట. అలాగే మగవాళ్ళు కూడా అంతే, ఒక పెయింటర్ బొమ్మ దిస్తే ఏం చేస్తారు, పక్కనతో మాట్లాడుకుంటే పెయింట్ వేస్తూ ఉంటారు. అది కాదు, అని మాట్లాడుకుంటారు, గడ్డం చేసుకుంటూనే పక్కనతో మాట్లాడుకుంటారు కదా. ఈ విధంగా అన్నట్టు ఒక కంటెంట్లో 2 క్రియేట్ చేసి చెప్పాలి, 2 క్రియేట్ చేసి రాయాలి, 2 క్రియేట్ చేసి చదవాలి, చదివే ముందు అర్థం చేసుకుంది ఇలా అర్థం చేసుకోవాలి, జనాలు కూడా ఇలాగే చెప్పాలి. అయితే ఇప్పుడు కంటెంట్ 2 పనులు చేయాలని చెప్పాం కదా. ఒకసారి ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు బియ్యం జరుపుకుంటూ పక్కలతో మాట్లాడతారు, మొగలతో గడ్డం చేసుకుంటూ భార్యతోటి ఎవరితో మాట్లాడుతుంటారు కదా. ఇలా కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇలా కంటెంట్ చెప్పాలి కెమెరా ముందు. అయితే ఇది చెప్పేది ఎలా అంటే, ఇక్కడ లైట్ వేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది కదా, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది, అలా వెళ్ళకూడదు. ఎందుకంటే రెండింటి మధ్య కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ ఉండకుండా అక్కడ లైట్ వెలగాలి, లైట్ వెళ్తే ఇక్కడ స్విచ్ చేసి ఉండకూడదు. స్విచ్ వేయగానే అక్కడ కనెక్షన్ లేకుండా లైట్ వెలగాలి. ఈ విధంగా చెప్పాలంట. అంతేగాని మనం చెప్పే విషయానికి మనకు అనుసంధానం ఉండకూడదు, అలా చెప్పాలన్నమాట ఆ విషయాన్ని. అలాగే శృంగారంలో ఉదాహరణకు శృంగారం చేస్తుంటే అంగంలో ఆనందం కలుగుతుంటే మనిషి మానసికంగా స్పందిస్తాడు కదా. ఇలా అంగంతో సంబంధం లేకుండా మనసులో మానసికంగా స్పందించాలి. అంగం వేరే, మనసుకు సంబంధం ఉండదు. ఇలా 2
వేరే వేరేగా ఉండాలి. ఇగో ఇలా చెప్పాలి, కంటెంట్ చెప్పడం, క్రియేట్ చేయడము, కెమెరా ముందు మాట్లాడడం, ఇలాగే మాట్లాడాలి. అలాగే శృంగారం ఉంది, కామంతో స్త్రీని అనుభవిస్తావు కదా, అలా కాకుండా శాంతంగా, శృంగారం లేనప్పుడు నువ్వు ఎట్లా అనుభవిస్తావు, శాంతంగా ఉంటావు, అంత శాంతంగా ఉంటూనే మళ్ళీ నువ్వు సెక్స్ చేయాలి. ఈ శాంతం వేరు, ఆ శృంగారం వేరు, దానికి దీనికి ఏ సంబంధం ఉండదు. కానీ అది చేయాలి, ఇది చేయాలి. అట్లా అనమాట. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఒంటరి వస్తాను చూసినావా, మనకు ఒంటరికి ఎలాంటి సంబంధం ఉండదు. అట్లా అన్నట్టు శృంగారం అలా చేయాలి. శాంతంగా ఉంటూనే, శాంతాన్ని కోరుకుండానే శృంగారం చేయాలి. అయితే ఇది కూడా జరుగుతుంది, ఆ భావప్రాప్తి శృంగారం. కంటెంట్ కూడా ఇలా చెప్పాలి, ఇలాగే మాట్లాడాలి కెమెరా ముందు. అద్భుతంగా ఉంటుంది వినే వాళ్ళకి. ఒక కంటెంట్ ఆడియన్స్కి ఎలా చెప్పాలి, దాన్ని మనం ఎలా చదవాలి, ఎలా చెప్పాలి ఆడియన్స్ కంటే, ఇప్పుడు ఒక జంతువుని కోస్తాం, జంతువులు చనిపోతాయి, మనకు ఏమైనా బాధ అనిపిస్తుందా? మనకు అనవసరం కదా, పట్టించుకోం. కానీ అది సాటి మనిషి చనిపోతానో, సాటి మనిషికి దెబ్బ తాకుతానో మనం బాధపడతాం కదా, గొప్ప కూడా చూస్తాం కదా. ఏదైనా యాక్సిడెంట్, ఏదైనా జనాలకి ఏదైనా అయితే ఆ కుక్కలు చనిపోయి చూస్తాము, చూడం, మనకు అనవసరం, మనకు అతీతం కదా. అట్లనే ఇప్పుడు సినిమాలో జరిగే బాధలు, సంతోషాలు, సినిమా ఎఫెక్ట్ అనేది మనము మనుషులుగా చూస్తాం. కుక్కలు వచ్చి చూస్తాయి, చూడు, వాటికి అనవసరం. కానీ మనుషులుగా మనం చూస్తాం, సాటి మనిషి కనుక. అయితే సినిమాను కూడా ఇప్పుడు కుక్కలకు చనిపోతే ఎట్లయితే చూడమో ఆ విధంగా చూడాలి, మనదిగా చూడొద్దు అనమాట. అలాగే క్రియేట్ చేయడం కూడా ఒక్కొక్క జంతువుకి మనకు అవసరం, ఆ విధంగా క్రియేట్ చేయాలి. అలాగే చూడడం కూడా ఆ విధంగా చూడాలి. కుక్కలు చనిపోతే మనకు అనవసరం కదా, అలా చూడాలి. అప్పుడు మనకు సంబంధం ఉండదు కదా సినిమాలో సెక్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, హర్రర్ కావచ్చు, ఆకర్షణ, లవ్, ప్రేమ, ఏదైనా ఇక మనకు అనవసరం కదా. అంటే క్రియేట్ చేయడం అలాగే చేయాలి, దాన్ని అతీతంగా చూడాలి, మనకు అనవసరం ఎందుగా చూడాలి. అప్పుడు ఏముండదు ఎఫెక్ట్. అగో అలా మీరు ఆయనకి అలా చెప్పాలి, అలా క్రియేట్ చేయాలి, అలా చదవాలి, అలా ఆలోచించాలి, అలా చెప్పాలన్నమాట. ఇలా చెప్తే జనానికి, మనం ఇప్పుడు మనిషికి జరిగితే మనకు స్పందన కలుగుతుంది, ఆ విధంగా జనాలకు కలగాలి. అలాగే చెప్పాలి. కానీ చెప్పే విధానం మాత్రం ఒక కుక్క చనిపోతే మనకు అనవసరం కదా, ఒక కుక్క ఆ విధంగా సినిమా క్రియేట్ చేయాలి, ఆ విధంగా చెప్పాలన్నమాట. కానీ స్పందన మాత్రం ఇప్పుడు మనం చెప్పాను కదా, మనిషి చనిపోతే మనకు చూస్తాం కదా, మనిషికి ఏదైనా నష్టం అయితే చూసి ఆశ్చర్యపోతాం చూడు, ఆ విధంగా ఆడియన్స్కి ఎఫెక్ట్ కలగాలి. మనం చెప్పడం కూడా అలా చెప్పాలి, కానీ ఎఫెక్ట్ అలా కలగాలి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు అంటే కుక్క చనిపోతే మనకు అనవసరం కదా, మనం చూడం కదా. కానీ ఆ విధంగా మనం ఆ విధంగా సబ్జెక్ట్ని తీసుకోవాలి, ఆ విధంగా చెప్పాలి. కానీ ఒక మనిషి చనిపోతే మనం ఎలా అయితే చూస్తామో, ఎలా అయితే స్పందిస్తామో ఆ విధంగా ఉండాలి.